నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 25 నుండి బాలోత్సవం వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. మంగళగిరి టౌన్లో నారా లోకేష్ వివిధ సెంటర్లలో జనంతో భేటీ. పుస్తకం హస్తభూషణం, గోవర్ధన్ రావు మనసులో మాట. రోడ్లపై దృష్టి సారించండి, నేటి కామన్ సెన్స్. తాడేపల్లిలోని అమరావతి ఐకాన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎంటీఎంసీ బాలోత్సవం ఆధ్వర్యాన ఈ నెల 25వ తేదీ నుంచి మే 5 వరకు బాలల హరివిల్లు 2024 వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని బాలోత్సవాల రాష్ట్ర కన్వీనర్ పి మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్లో బ్రోచర్ ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం కార్యదర్శి పి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందుట్లో చదువుతో పాటు ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. ఆ విధంగా ఏర్పాటు చేసాం. ఉదాహరణకు బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ కానీ, చిత్రలేఖనం కానీ, పాటలు పాడటం కానీ, కథలు రైటింగ్ కానీ, డ్యాన్స్ చేయటం కానీ, ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లాగా రాయటం అనేది అభివృద్ధి చేయటం జరుగుతుంది. అట్లాగే చిత్రలేఖనం, సులభంగా ఇంగ్లీష్, అట్లాగే లెక్కలో, ఇటువంటివన్నీ కూడా నిత్య జీవితంలో సైన్స్ ప్రయోగాలు కూడా చాలా సైంటిఫిక్గా ఉంటాయి. వీటన్నిటిలో బాగా నిష్ణాతులు వీళ్ళందరూ యొక్క డిగ్రీస్ కనుక చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషను, బీఈడి, ఎంఈడి చేసినటువంటి వాళ్ళందరినీ ఎంపిక చేసి మేము వీళ్ళందరితో కోచింగ్ ఇప్పిస్తాము. ఈ కోచింగ్ని 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2 బ్యాచ్లుగా చేసి ఆ విధంగా నడపడం జరుగుతుంది. ఇది బాలబాలికల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. సెల్ ఫోన్తో కాలక్షేపం చేసి టైం అంతా వృధా చేసుకునేటువంటి ఈ తరుణంలో ఇది ఒక డైవర్షన్గా పిల్లలకి ఏదైనా ఒకటి నేర్పినప్పుడు దాన్ని ఇంకా సాధించేదానికి వాళ్ళు ఎక్కువ టైం వెచ్చిస్తారు, కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకని ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగకరమైంది. కాబట్టి ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ల నుంచి కూడా బాలబాలికల్ని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. అమరావతి ఐకాను మిత్ర బృందంగా మాకు ఇక్కడ ఓనర్స్ అసోసియేషన్గా పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పెద్ద సంఖ్యలో బాలబాలికలందరినీ కూడా పంపించాల్సిందిగా కోరుతున్నాం. డ్రాయింగ్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, హ్యాండ్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ అండ్ స్టోరీ రైటింగ్, మ్యాజిక్, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్, వీటిలో అన్ని బేసిక్ డీల్ చేస్తారు. అయితే మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి రీసోర్స్ పర్సన్స్తో ఈ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుందండి. అయితే పిల్లల్ని 4, 5, 6 తరగతుల పిల్లలందరినీ జూనియర్స్ కాను, 7, 8, 9, 10 తరగతుల పిల్లలందరినీ సీనియర్స్ కాను విభజించి ఈ క్లాసెస్ అనేవి ఆర్గనైజ్ చేస్తారు. ఫీజు కేవలం 200 రూపాయలు మాత్రమే. అయితే ఈ క్యాంప్కి ఎన్రోల్ చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 26వ తారీఖు మాత్రమే అండి. అయితే దీనికి మన అపార్ట్మెంట్లో పిల్లలే కాకుండా బయట చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ పిల్లలందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దీనికి రమ్య అండ్ కళ్యాణి వీళ్ళిద్దరూ ఆర్గనైజర్స్గా ఉంటున్నారు. మంగళగిరి టౌన్లో వివిధ ప్రాంతాల్లో మంగళవారం నారా లోకేష్ ముఖాముఖి ప్రజలతో నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి కొండపనేని టవర్స్లో మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ రియాజ్, గోవాడ దుర్గారావు, మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం సంక్షేమ అభివృద్ధి ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఆయన రెండో నిర్ణయం 3 ముక్కలాట్లు, 3 రాజధానులు. కర్నూలులో ఇప్పటికి ఒక ఇటుకే లేదండి. అమరావతి సర్వనాశనం చేశాడు. వైజాగ్లో ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి బతికేదానికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం
మీరు ఫారెస్ట్ గైడ్ లైన్స్ ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. అదే 700 కోట్ల రూపాయలు ఒక మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే భూగర్భ డ్రైనేజ్ వచ్చేది, లేదంటే ప్రతి గడపకి తాగునీరు కుళాయి ద్వారా అందించే, లేదంటే నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టించే. అంటే ఎలా డబ్బులు వృధా చేశారు దానికి ఇదే ఒక ఉదాహరణ. అమ్మా 2019లో 21 రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమయ్యే ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోయాలి. కానీ ఓడిపోయిన రోజు బాధ కలిగింది, రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ప్రజలకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే వచ్చాను. అమ్మా నేను ప్రతిపక్ష అభ్యర్థిగా మన పక్కనున్న బిల్డింగ్లోనే 150 మంది పనిచేసే BPO సంస్థ తీసుకొచ్చాను. ఇంతేకాదు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇదిలా ఉండగా మంగళగిరి పార్క్ రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. 30, 31, 32 వార్డుల ప్రజలు రచ్చబండకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, ఆరుద్ర భూలక్ష్మి, జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆయన తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు తల్లి. ఇప్పుడు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కరకట్ట కమలాసన్, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా పనిచేశారు. పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ సభాముఖులు అడుగుతున్న నియోజకవర్గంలో కనీసం ఒక్క పట్టా ఇచ్చాడైనా? మన వార్డులో ఇచ్చాడా? ఆ హామీ గోవిందా గోవిందా. తల్లి 2 నెలలు ఓపిక పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడనే మీకు శాశ్వత భూ హక్కు కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పక్కనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టిట్కో ఇల్లు కట్టాం. కనీసం సరిగా ఫినిష్ చేసి ఆ ఇల్లు ఇవ్వలేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మంగళగిరి ప్రజల కోసం. నిరుపేద కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు కట్టించి వాళ్ళకి తాళాలు అందజేద్దామని. అంటే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హామీ ఇచ్చారు. అమ్మా ఈ మీటింగ్లో మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. దయచేసి మీరందరూ ఒక విషయం ఆలోచించాలండి. 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అది అందరు తెలిసిన విషయమే. ఆ పొత్తులో మనం ఉన్నా కూడా రంజాన్ మాసానికి రంజాన్ తోఫా ఇచ్చాం. ఇదిలా ఉండగా మంగళగిరి టిప్పర్ల బజార్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, ఆకుల జయసత్య, జమీర్, నజీర్, హుస్సేన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 4 సంవత్సరాలు 11 నెలలు నేను కష్టపడతా, మంగళగిరి ప్రజల మనసు నేను తెలుసుకుంటానని ఆనాడు నేను నా ప్రయాణం ప్రారంభించాను. మీ అందరూ తెలుసు, మంగళగిరిలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకి 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. చెట్టు కింద కూర్చొని సిమెంట్ బండ్లు వేసాం. నిరుపేద కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవడానికి తోపుడు బండ్లు ఇచ్చాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు ఇచ్చాం. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తమే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ అందజేసాం. ఆరోగ్యం వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారంటే ఎన్టీఆర్ సంజీవిని ఏర్పాటు చేసి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. మీకు తెలుసా, వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసిందెవరు? సమాధానం, వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో
మంగళగిరి నుండి పోటీలో ఉన్న బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు. ఏప్రిల్ 23 పుస్తక దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని రచయిత ఎం గోవర్ధన్ రావు మనసులో మాటను వీక్షిద్దాం. పుస్తకాల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే మానవ జీవితంలో ఈ నాగరికత ఇంత వికసించడానికి కారణం పుస్తకాలు, దానిలో ఉన్న విజ్ఞానం, అది నేర్చుకున్న వారి నైపుణ్యం, వారు చేసిన ప్రచారం వల్ల మనం ఈనాటికి ఇంత విజ్ఞానవంతులుగా, ఇంత నాగరికులుగా అయ్యాం. పుస్తకాలలో ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే దానిని ఎక్కడైనా చదువుకోవచ్చు. నిద్రపోతున్నప్పుడు మినహాయించి ఎప్పుడైనా చదవచ్చు. ప్రయాణాల్లో చదవచ్చు, వెయిటింగ్లో చదవచ్చు, స్కూల్లో చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. అలాంటి పుస్తకాలని ఈ మధ్యకాలంలో లైబ్రరీల్లో ఆదరణ తగ్గిందనే నెపంతో పుస్తకాలని చాలా తక్కువగా కొంటున్నారు, చాలా తక్కువగా అందుబాటులో ఉంచుతున్నారు. అది చాలా తప్పైన విషయంగా నేను భావిస్తాను. చాలా లైబ్రరీలని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అలాంటి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ క్రమంలో మంగళగిరిలో ఒక ప్రైవేటు వ్యక్తులు అమెరికాలో ఉంటూ మంగళగిరిలో పాఠకుల కోసం ఒక లైబ్రరీ కూడా ఓపెన్ చేశారు. అంటే లైబ్రరీల యొక్క ప్రాముఖ్యం ప్రభుత్వం గుర్తించకపోయినా కనీసం ప్రజలు గుర్తించుకుంటున్నారనే విషయానికి అది నిదర్శనం. ఒక మేధావి ఏం చెప్పారంటే, గ్రంథాలయాలకు బూజు పడితే ఈ సమాజానికి బూజు పట్టినట్టే అన్నారు. అందువల్ల ప్రభుత్వం వారు ఇకనైనా మేల్కొని గ్రంథాల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి పాఠకులందరికీ కూడా పుస్తకాలు అందుబాటులో తేవాలని, యువత అందరూ కూడా పుస్తకాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, సారాన్ని తీసుకుని ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. మంగళగిరి టౌన్లో అంతర్గత రోడ్ల పరిస్థితి బాలేదు. ఈ తీరుతెన్నులపై నేటి కామన్ సెన్స్. మంగళగిరి టౌన్కు వెన్నెముక లాంటి గౌతమ బుద్ధ రోడ్ ఎట్టకేలకు బాగుపడింది. దశాబ్దాలుగా అసౌకర్యంగా, అధ్వానంగా ఉన్న గౌతమ బుద్ధ రోడ్డును ఎంటీఎంసీ అభివృద్ధి చేసింది. వేరే ప్రాంతం వారు అసూయపడేలా తీర్చిదిద్దారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మంగళగిరి టౌన్లోని అంతర్గత రోడ్లు దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల పైప్ లైన్స్ కోసం, ఇతర పనుల కోసం అంటూ త్రవ్విన రోడ్లను అలానే వదిలివేశారు. మిద్దె సెంటర్ వంటి ప్రధాన కూడలి స్థలాల్లో గోతులు ఉన్నాయి. కంకర బయటపడి కొన్ని చోట్ల నడి రోడ్డు మీదనే గోతులు పడి వాహనాలు పడిపోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గోతులు పూడ్చి సరిచేయడానికి ఇదే సరైన సమయం. వేసవి కాలంలో ఈ లోపాలను సరిచేసుకుంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. లేకుంటే వర్షాకాలం వస్తే నిర్మాణాలు, రిపేర్లు సాధ్యపడకపోగా మరింతగా సమస్య పెరిగిపోవడం, ప్రజలకు పరిస్థితి ప్రమాదభరితం కావడం జరుగుతుందన్న భయం నెలకొని ఉంది. ఎంటీఎంసీ అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ అధికారికంగా రోడ్లు పరిస్థితిని కాస్తైనా మెరుగుపరిస్తే ప్రజలకు సౌకర్యవంతం కాగలదు. ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో అదే స్థాయిలో రోడ్లు విస్తరణ, కొత్త నిర్మాణాలు, డ్రైనేజ్ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల తాడికొండ నియోజకవర్గం అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉద్దండ్రాయనపాలెం, మోదులింగపాలెం, రాయపూడి గ్రామాలలో పర్యటించారు. తొలుత ఉద్దండ్రాయనపాలెం గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్న నేపథ్యంలో గ్రామంలోని 10 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకొని కండువాలు వేయించుకున్నారు. అనంతరం మోదులింగాయపాలెంలో పర్యటించారు. ఇంకా రాయపూడి గ్రామంలోని ఫిషర్మెన్ కాలనీ మరియు ప్రగతి నగర్లలో పర్యటన చేశారు. అనంతరం శ్రావణ్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల కోటేశ్వరరావు, కొల్లిమరల రాము, జొన్నలగడ్డ చంటి, పోల రవి, గింజపల్లి రామ్మోహన్ రావు, ధనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, బేతపూడి విజయశేఖర్, ఎర్రగోపు నాగరాజు, కంతేటి బ్రహ్మయ్య, పుట్ట రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రగతి నగర్ అనేది రోడ్డు వైడనింగ్లో నిర్వాసితులైన వాళ్ళందరికీ కూడా
సపరేట్గా ఇళ్ల స్థలాలు కేటాయించి ఒక కాలనీ లాగా డెవలప్ చేయడం జరిగింది. ఎంత మంచి ప్యాకేజ్ ఇప్పించామంటే ఆఖరికి అద్దె సంవత్సరం పాటు అద్దె కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న రేట్లు ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఇప్పించి దానికి 2-3 రేట్లు కలిపి ఏ మాత్రం కూడా నష్టం లేకుండా చేయడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు చెబుతున్నారు, డ్రైనేజీ సమస్య, అవి కూడా చేస్తాం. రాజధానిలో రోడ్ల వైడనింగ్ వల్ల నష్టపోయిన వారికి ఒకసారి ఈ ప్రగతి నగర్ వస్తే ఆనాటి ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని ఏ రకంగా ఎంత బాగా ఆదుకుందో తెలుస్తుందని తెలియజేస్తాను. దుష్ప్రచారం చేసి రాజధాని నాశనం చేశారు. ఆ దుష్ప్రచారాలను తిప్పికొట్టేలాగా ఈ ప్రగతి నగర్ ఉంటుంది. ప్రత్యేకంగా ఆనాడు ఉన్న జాయింట్ కలెక్టర్తో కానీ సిఆర్డీ కమిషనర్తో కానీ మాట్లాడి అత్యధికంగా బెస్ట్ ప్యాకేజ్ ఇప్పించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా చూసి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటా ఉన్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను అంటే తెనాలి శ్రావణ్ కుమార్ని పోటీ చేస్తూ ఉన్నాను. మరొకసారి రాజధాని ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని. తద్వారా రాజధానిని నిలుపుకోవడానికి రాజధాని ప్రజలందరూ కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదపరిమి గ్రామంలో గడప గడపకు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏ బాలయ్య, పుట్టి రామచంద్రరావు, నూతలపాటి రామారావు, కంతేటి బ్రహ్మయ్య, మేళం భాగ్యారావు, సరిపూడి సాంబశివరావు, కర్నాటి శ్రీనివాసరావు, ధనేకుల సుబ్బారావు, పాలకాయల గోపాలరావు, బెజవాడ నరేంద్రబాబు, ఆర్దల సదాశివరావు, ఎర్రగోపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్. కుంచనపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజయాన్ని కాంక్షిస్తూ అమరావతి జేఏసీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కట్టా రాజేంద్ర, ఆలూరి యుగంధర్, కామినేని గోవిందమ్మ, స్థానిక నాయకులు అమరా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రాష్ట్రం అభివృద్ధి నోచుకోలేదు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. అప్పుల ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ప్రజలని చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి అని చెప్పి, అట్లాగే ఈ రాష్ట్రం బిడ్డలు డ్రగ్స్ బారిన పడిపోయారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి. చూస్తూ ఉన్నాం, హెరాయిన్, గంజాయి ఈ ముఖ్యమంత్రి గారి నివాసం చుట్టుపక్కల అనేక విధాలుగా మరి బిడ్డలు, కుటుంబాలు డ్రగ్స్ బారిన పడి చనిపోతూ ఉన్నారు. వాళ్ళు తప్పుదారి పడతా ఉన్నారు. కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలంటే అభివృద్ధికి ఓటేయాలి, అమరావతి నిలబెట్టే నాయకుడికి ఓటేయాలి, సంపదని చేకూర్చే నాయకుడికి ఓటేయాలి, భావితరాల భవిష్యత్తుకు ఓటేయాలని చెప్పి ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో వీరందరినీ చైతన్యపరిచి ఎవరికి ఓట్లు వేయాలంటే మన జీవితాలు బాగుపడతాయో వారికే ఓట్లు వేయాలని చెప్పి మరి ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దుర్మార్గపు పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ప్రచారం చేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ, అలానే ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తల సహాయ సహకారాలతో అమరావతి రైతులు అందరూ కూడా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కుంచెంపల్లి గ్రామంలో గడిచిన ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి పాపానికి అభివృద్ధికి ఎలా నోచుకోలేదో రాబోయేటువంటి రేపు ఎలక్షన్లో అభివృద్ధికి ఓటేయాలి, అమరావతిని నిర్మించే ప్రభుత్వానికి ఓటేయాలి, మన ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వానికి ఓటేయాలని నిర్ణయించామని. రాజధానిని ఒకే రాజధాని అని చెప్పి నమ్మించి 5 సంవత్సరాల నుంచి దాన్ని విధ్వంసం చేసి ఎక్కడా రాజధాని కట్టకుండా ఈ రాష్ట్రాన్ని 29,000 కుటుంబాలు 34,000 ఎకరాలు ఇచ్చి 50,000 ఎకరాలు కృష్ణానది ఒడ్డున పూలప్ చేస్తే దాన్ని బీడుగా తయారు చేసి కట్టిన బిల్డింగ్లన్నీ కూడా సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎవరైతే రాజధానిని నిర్మిస్తారో ఆ కూటమికి ఓట్లేసి గెలిపించాలని చెప్పి ఈ రాజధాని రైతులందరూ కూడా ఊరు తిరిగి ఇంటింటి కార్యక్రమం ప్రచారం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలను గమనించి
ఇది ఒక్క ఊరికే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజధాని రైతుల్ని ఆదరించారు, అన్ని పాదయాత్రలో కూడా ఆదరించారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా రాజధానిని ఆదరించి రాజధాని సమర్థించిన వాళ్ళందరూ కూడా రాజధాని ఎవరు నిర్మిస్తారో వారికి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ దుగ్గిరాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల నిమ్మగడ్డ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు 1982-83 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు అందించిన ఐఎఫ్టీ డిజిటల్ బోర్డులకు 40,000 విలువ చేసిన రక్షణ బాక్సులను మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలసుందరం, ఉపాధ్యాయులు సతీష్, పూర్వ విద్యార్థులు మంచికులపూడి సుబ్బారావు, చదలవాడ శ్రీనివాసరావు, నిమ్మగడ్డ యుగంధర్, రాచంశెట్టి వీరమల్లేశ్వర ప్రసాద్, షేక్ కుదేశ్ పాల్గొన్నారు. పాఠశాలకు అవసరమైన వసతులను అడిగిన వెంటనే స్పందించి బహుకరించిన పూర్వ విద్యార్థులు పి శివకుమార్, ఎన్ సుధాకర్, జంపాల హరిప్రసాద్, జాఫర్ తదితరులకు పాఠశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం బాలసుందరం, పూర్వ విద్యార్థి శ్రీనివాసరావు మాట్లాడారు. పాఠశాలలో ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఐఎస్పీ ప్యానల్స్కి సెక్యూరిటీ బాక్స్ బోర్డులు మా పాఠశాలలో గతంలో 1982-83 బ్యాచ్కి చెందిన విద్యార్థులు బోర్డులను బహుకరించారు. దీని ద్వారా సెలవుల్లో కానీ ఇతర హాలిడేస్లో కానీ ఐఎస్పీలకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. దీనికి గాను దరిదాపు 40,000 రూపాయల ఖర్చుతో వీరు సెక్యూరిటీ బాక్సుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి బ్యాచ్కి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ 1982-83 10వ తరగతి బ్యాచ్మెంట్ విద్యార్థులు ఆ ప్రకారంగా మా తరఫున స్కూల్కి కావాల్సినటువంటి అమౌంట్ అడగండి అని చెప్పి హెడ్ మాస్టర్ అడిగితే అప్పట్లో మాకు డిజిటల్ బోర్డులు ప్రభుత్వం ఇచ్చింది, దానికి కావాల్సినటువంటి బాక్సులు ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. ఆయన కోరిన దాని మీద అందరితో మాట్లాడేసి మిత్రులందరితో వాళ్ళందరికీ ఫోన్ చేసి కానీ ఎట్లన్నా కానీ మొత్తం మీద మాకు చేతనంతలో 40,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ సెక్యూరిటీ బాక్సుల్ని డిజిటల్ బోర్డ్స్కి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మాస్టర్కి చెప్పి అప్పగించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసినందుకు మాకు సహకారం అందించారని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. బ్యాచ్ అందరికి కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. దుగ్గిరాల మండలం మంచికలపొడి, కంఠంరాజు, కొండూరు గ్రామాల్లో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి వచ్చిన లావణ్యను మండల నాయకులు పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి గ్రామాల్లో డీజే డప్పులు నడుమ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగి ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల, ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీల అధ్యక్షులు దానబైన వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచులు యార్లగడ్డ శ్రీచందన, దుర్గా భవానీ, ఉన్నం ఝాన్సీ, షేక్ అజీజున్, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావణ్య, సంతోష రూపవాణి, అరుణ మాట్లాడారు. అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న రోడ్లు వేయాల్సినవి ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని వేస్తామని ఖచ్చితంగా హామీ ఇచ్చాము వాళ్ళకి. అలాగే ఇక్కడ పాఠశాలలు కూడా బాగా అభివృద్ధి చెందినవి. నాడు నేడు పథకం ద్వారా విద్య అందించాలి పేదవాళ్ళకి అందరికీ అని చెప్పి స్కూల్స్ బాగా డెవలప్ చేశారు. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. అలాగే సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కూడా వీళ్ళకి బాగా అందుతుంది. ఇంకా పెన్షన్స్ కూడా బాగా అందుతున్నాయి అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిపాలన మరీ కావాలంటే మరి మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలబడాలి. మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి లావణ్య గారిని మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. అలానే ఎంపీ అభ్యర్థిని కూడా కిలా రోషయ్య గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎమ్మెల్యే ఆర్కే గారి నాయకత్వంలో మేమందరం కూడా ఎమ్మెల్యే గారు లావణ్య గారికి అలానే రోషయ్య గారికి అండగా ఉంటామని చెప్పి ఆ సంక్షేమ పథకాలే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా అందరికీ చాలా అండదండగా ఉన్నాయి. మరి ఈ రోజున మనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క గడపకు కూడా చేరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో ప్రజల యొక్క స్పందన చాలా బాగా ఉంది. మరి మురుగుడు లావణ్య గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనందరం కూడా చాలా కృషి చేయాలి.
ముస్లింలపై మత విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై రాష్ట్రంలో టీడీపీ, జనసేన నాయకులు ఇప్పటికీ నోరు విప్పకపోవడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. మంగళవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో సుభానీ మాట్లాడారు. భారత రాజ్యాంగం పట్ల, ముస్లిం సమాజం పట్ల, మైనార్టీ వర్గాల పట్ల పదే పదే అక్కసు వెళ్ళగక్కుతున్న బీజేపీ వైఖరిపై బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించకుండా మౌనముద్ర దాల్చడం ముస్లిం మైనార్టీ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. ముస్లిం మైనార్టీలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మంగళగిరి 2వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మంగళవారం మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, వైఎస్ఆర్సీపీ నాయకులు మురుగుడు సత్యంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తాడిబేన సురేష్ యాదవ్, కలకోటి స్వరూపరాణి, రంగిశెట్టి పెద్దబ్బాయి, మున్నంగి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి పేదలు కూడా బాగా ఉన్నారు. ఈ వార్డులో సంక్షేమ పథకాలు అందిన వాళ్ళందరూ కూడా జగనన్నకే మేము ఓటు వేస్తామని చెప్తున్నారు. నేను కూడా ఇక్కడ స్థానికంగా అందుబాటులో ఉంటాను. మరి జగనన్న కూడా జ్యోతిరావు పులే గారి ఆశయాల ప్రకారం పేదరికాన్ని నిర్మూలించాలి అని ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. కొంతమంది అయితే మాకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి అని చెప్తున్నారు, కొంతమంది ఇస్త్రీ పెట్టెలు వచ్చినాయి అన్నారు, కొంతమంది అమ్మఒడి వచ్చిందని, పెన్షన్ వచ్చిందని, ఇలాగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో కూడా జరిగాయి. అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామంటున్నారు. ఈ వార్డులో కూడా మరి ఫ్యానే తిరుగుతుంది. ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తు మీదే ఓటేస్తారు. అందరినీ కూడా నేను మరి ఓట్లు అడగటానికి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి అయిన కిలార్ రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను గెలిపించమని అడుగుతున్నాము. అందరూ కూడా మీకు ఖచ్చితంగా ఓటేస్తామమ్మా, మీ కుటుంబ సభ్యులకి చూసి. కానీ జగనన్నని మటుకి మేము మా గుండెల్లో పెట్టుకున్నాము, ఓటు మటుకి జగనన్నకే వేస్తామని చెప్పి అందరూ ధైర్యంగా చెప్తున్నారు. ఓడిపోతాడు మరోసారి, బీసీ మహిళ చేతిలో ఓడిపోతున్నాడు. ఇవాళ ఇంకా కూడా ఏ అబద్ధాలు చెబుతున్నాడు. 20,000 ఇళ్ళు కట్టిస్తాను, అదేవిధంగా గచ్చిబౌలి చేస్తాను అంటే ఆయన వాళ్ళ నాన్న ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆయన 3 శాఖల మంత్రిగా ఉంటూ మంగళగిరిని అసలు మర్చిపోయాడు. మళ్ళా ఆర్కే గారి మీద పోటీ చేసి ఓడిపోయి ఇక్కడేదో 4 బళ్ళు, 2 నెట్టుడు బళ్ళు, 10 మంది భోజనం పెట్టేసి 29 సంక్షేమ కార్యక్రమాలు చేశానని చెప్తా ఉన్నాడు. కానీ ప్రజలు ఎవరో నమ్మేటట్లేరు. ప్రజలకి 1,20,000 కుటుంబాలకు మంగళగిరి నియోజకవర్గంలో జగనన్న నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా కార్పొరేషన్గా కూడా రూపాంతరం చెంది ప్రతి గ్రామంలో కూడా లింక్ రోడ్లు, డొంక రోడ్లు, మెయిన్ రోడ్డు, మరి 9 అర్బన్ హెల్త్ సెంటర్సు, మరి అదే 9 సబ్స్టేషన్స్ విద్యుత్. ఇవాళ కరెంట్ లేకపోతే మనం బతకలేము. కరెంట్ ఎంత అవసరమో మీకు తెలుసు. గతంలో కరెంటు 12 అయితే కానీ బల్బులు వెలిగాయి కాదు. అలాంటి పరిస్థితి నుంచి మంగళగిరిని మంచి సంపూర్ణంగా అభివృద్ధి సాధించింది. వడ్డేరుల ఎదుగుదలకు తోడ్పడిన జగన్కే మద్దతు ఇస్తామని వడ్డేరు సంఘం జాతీయ అధ్యక్షులు తన్నీరు ధర్మరాజు అన్నారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామారావు ఇచ్చిన రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు తీసేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇస్తారని చెప్పి మైనింగ్ జోన్లు గుంటూరు, హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం మైనింగ్ జోన్లు పెట్టి మనకు 20% ఇస్తాను జీవో ఇచ్చాడు. మళ్ళీ క్వారీల మీద కూడా 10% ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడ పోయినా ఇప్పుడు ఇవాళ పని చేసుకుందామంటే వృత్తి లేదు, డబ్బులు క్వారీలకు క్రషర్లు పెడదామంటే డబ్బులు. ఈ సొసైటీలకు అవకాశాలు కల్పించి క్రషర్లు, మా వృత్తికి క్రషర్లు పెట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించడానికి కానీ, ఇంకా మన పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, అన్నిటికి కూడా దేనికైనా కూడా మనం ఐక్యతగా ఉండి ఇన్ని ఇచ్చిన వాడిని అవి కూడా డిమాండ్ చేసి సాధించుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మనం కళ్ళబల్లి మాటలు ఇప్పుడు దాకా విన్నాం. 14 సంవత్సరాలు ప్రభుత్వం చేసినప్పుడు విన్నాం, 75 సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు చెప్పింది విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఈసారికి మనం వేసి ఇప్పుడు ఇచ్చిన పదవుల కన్నా, ఇప్పుడు ఇచ్చిన అవకాశాల కన్నా, ఇప్పుడు ఇచ్చిన రాజకీయ పదవులు ఇంకా ఎక్కువ తీసుకోవడం కోసం, మనం డిమాండ్ చేయడం కోసం మనం ఐక్యంగా గెలిపించుకోవాలని చెప్పని ఆలోచనలుండి తెలివైన వాళ్ళ ఉండి కూడా ఇంట్లోనే మగ్గిపోతున్నారు.
మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇస్తే మంచిదని ఆయన ఆలోచనతోటే మమ్మల్ని మహిళలకు కొన్ని పదవులు, నాకు కార్పొరేషన్ డైరెక్టరు, నేను యనమల మాధవి, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ. అలాగే ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఉన్న జగన్ అన్నకే మేము అందరం అండగా ఉండాలని నిర్ణయించుకొనే కొంతమంది మహిళలు కూడా చెప్పటము మేము ఇలా ఉన్నాము అని అనుకుంటున్నాము. జగనన్నకి మాకు ఇలాంటి అవకాశాలు మరిన్ని ఇచ్చినందుకు మరొకసారి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాకు మహిళలకి ఇంత పెద్దపీఠం వేసి ఆదరించారు కాబట్టి మళ్ళీ కూడా జగనన్నే గెలిచి మాకు ఇంకా మంచి మంచి పదవులు మహిళలకి ఇవ్వాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీ విభాగం సహాయ కార్యదర్శిగా ఎర్రబాలెంకు చెందిన షేక్ షఫీ నియమితులయ్యారు.